హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా రావులపాలెంలో ఒక చిన్న ఫంక్షన్ నుండి వెళ్ళడం జరిగింది. అక్కడున్న ఒక టెంపుల్ గురించి మీకు చెప్పాలి. యాక్చువల్లీ రావులపాలెంకి దగ్గరలో ఉన్న వాడపల్లి గురించి అందరికీ తెలుసు, కానీ నేను ఇప్పుడు చూపించబోయే ఈ టెంపుల్ గురించి మాత్రం కొంతమందికి తెలుసుంటది. ఈ టెంపుల్ వచ్చేసి రావులపాలెంకి దగ్గరలో ఉన్న ర్యాలీ అనే ఒక చిన్న ఊర్లో ఉంటుందండి. అక్కడి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఒక కామెంట్ చేయండి. ఈ టెంపుల్ని ఏమని పిలుస్తారంటే శ్రీ జగన్మోహిని కేశవేశ్వర స్వామి ఆలయం అంటారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహావిష్ణువు జగన్మోహినిగా మరియు కేశవేశ్వర స్వామిగా మనకి దర్శనమిస్తారు. ఒక నాణానికి 2 రూపాయలు ఎలా ఉంటాయో అలాగే ఈ ఆలయంలో మహావిష్ణువు కూడా 2 రూపాయలు ఉంటాయి. మనం ఎదురు నుండి చూసినప్పుడు మహావిష్ణువు దశావతార రూపంలో దర్శనమిస్తారు. అలాగే విగ్రహానికి వెనక రూపంలో మహావిష్ణువు జగన్మోహిని రూపంలో, అంటే తలకి చామంతి పువ్వుతో సిగ పెట్టుకొని, ఒంటికి రవికా చీర కట్టుకొని, నడుముకి మడతలతో, కాలికి తెల్లటి పుట్టుమచ్చ కలిగి ఉంటారు. ఇదంతా మనకి లోపల గుడిలో అర్చకులు దీపం పెట్టి మరీ చూపించి చెప్తారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే మహావిష్ణువు పాదాల దగ్గర సన్నటి దారగా గంగా జలం ఎప్పుడూ పారుతూనే ఉంటుంది. మీలో ఎవరైనా రావులపాలెం వెళ్తే ఖచ్చితంగా ఈ ఆలయంని దర్శించుకోండి. అలాగే ఈ ఆలయం వాడపల్లికి దగ్గరలోనే ఉంటుంది. ఈ ఆలయం గురించి తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల ఇంకో నలుగురు ఇలాంటి ఆలయాల గురించి తెలుసుకొని దర్శించుకుంటారు. థ్యాంక్ యూ ఆల్. బాయ్.